తెలంగాణలో ఎన్నికల నఖారా మోగడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల వద్దకు వెళ్లేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలు ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల నుంచి ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుండడంతో అన్ని మిగిలిన పార్టీలు కూడా హస్తం మేనిఫెస్టో వైపు చూస్తున్నాయి. బీఆర్ఎస్కు కూడా ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. దానికి తోడు బీజేపీ కూడా మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగానే ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో మేనిఫెస్టో వార్ ఇప్పుడు నడుస్తుంది. ఏ పార్టీ ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎన్నికల నఖారా మోగడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యి గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలు ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల నుంచి ప్రజల్లో మంచి స్పందన వస్తుండడంతో అన్ని మిగిలిన పార్టీలు హస్తం మేనిఫెస్టో వైపు ఇప్పుడు చూస్తున్నాయి. బీఆర్ఎస్కు కూడా ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. దానికి తోడు బీజేపీ కూడా మేనిఫెస్టోని సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగానే ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో మేనిఫెస్టో వార్ ఇప్పుడు నడుస్తుంది. ఏ పార్టీ ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలకు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ కూడా మేనిఫెస్టో మీద దృష్టి సారించాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటే మేనిఫెస్టోలో మెయిన్ ఫేస్ను ప్రకటించి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇక బీజేపీ చూస్తే మాత్రం ఇంకా మేనిఫెస్టో రూపకల్పన మీద కసరత్తు చేస్తుంది. ఒకసారి మనం మేనిఫెస్టోకి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా పార్టీలన్నీ కూడా రైతులను అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టో
మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నాయో ప్రధానంగా ఏదైతే ప్రజలను ఆకర్షించేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకే దిశగానే ఈ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ఏదైతే కర్ణాటక ఫార్ములాను ఇక్కడ తెలంగాణలో అమలు చేసే దిశలో కూడా మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ముందుగా మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించింది. అందులో భాగంగానే ముందుగా 6 గ్యారంటీ కార్డులు అని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నెల రోజుల నుంచి కూడా ఈ 6 గ్యారంటీలు ప్రజల్లో నలుగుతూనే ఉన్నాయి. ఏవే పథకాలు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇవ్వబోతుందని చెప్పేసి వాళ్ళు ఒక 6 గ్యారంటీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ 6 గ్యారంటీ కార్డులు కూడా ప్రజల ముందుకు ఇప్పటికే వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఒకసారి మన చేతిలో ఉంది 6 గ్యారంటీలు, మనం ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. 6 గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ గత నెల రోజుల నుంచి కూడా ఈ 6 గ్యారంటీ కార్డుల మీద వెళ్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రైతులను ఉద్దేశించి రైతు భరోసా పేరుతోని, అదేవిధంగా మా మహిళలను దృష్టిలో పెట్టుకుని మా గృహలక్ష్మి మహాలక్ష్మి పేరుతోని, అదేవిధంగా గృహిణులకు సంబంధించి అంటే గృహిణులకు సంబంధించి గృహజ్యోతి కార్డుని ఇవ్వబోతుంది. అదేవిధంగా ఇళ్లను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్లు పేరిట, అదేవిధంగా యువకులను దృష్టిలో పెట్టుకుని యువ వికాసం పేరుతో, అదేవిధంగా మనకి వృద్ధులను, అదేవిధంగా వితంతు మహిళలను దృష్టిలో పెట్టుకుని చేయుత పేరుతోని ఈ 6 గ్యారంటీ కార్డులను ప్రజల ముందుకు ఇప్పటికే తీసుకెళ్ళింది. దీని వెనుక మనం చూస్తున్నాం స్పష్టంగా కింద 6 గ్యారంటీల వెనుక ఇక్కడ మనకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిగ్నేచర్ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు వారి సిగ్నేచర్ ఉండబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇక్కడ ప్రజలకు ఒక అభయం ఇవ్వబోతుంది. అదేవిధంగా తామున్నాము తాము చేస్తాము అని చెప్పేసి కూడా ఒక అభయహస్తం ఇవ్వబోతుంది. అంటే ఈ 6 గ్యారంటీ కార్డులు కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఈ 6 గ్యారంటీలు చూసుకుంటే కనుక ఇప్పటికే మనకి కర్ణాటకలో ఈ ఫార్ములా సక్సెస్గా అమలు చేసి 100 రోజులు దాటిపోయింది. అక్కడ సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అదే కార్యక్రమాన్ని, అవే పథకాలను, అవే గ్యారంటీలను తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక సోనియా గాంధీ వచ్చి ఈ 6 గ్యారంటీలకు తాను అభయం ఇచ్చింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదే జాతీయ నేతలను పక్కకు పెడితే రాష్ట్రంకి సంబంధించి చూసుకుంటే కనుక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా ఈ 6 గ్యారంటీల కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి చూసుకుంటే కనుక ముందుగా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా తాము అధికారంలోకి వస్తే కనుక ఏదైతే రైతులకు సంబంధించి 15,000 కలిపి ప్రతి ఏటా రైతులకు సంబంధించి అభయస్థం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతు కూలీలకు కూడా తాము 12,000 ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీ కార్డులో పేర్కొంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క గృహిణికి కూడా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్తుంది. అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సంబంధించి ఇస్తామని చెప్తుంది. అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్యారంటీ కార్డు ఇస్తుంది. అదేవిధంగా యువ వికాసం, యువకులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి చదువుకోవడానికి గాను 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా చేయుత కింద 4,000 రూపాయలు అందిస్తామని చెప్తుంది. అదేవిధంగా 10 లక్షల రూపాయల భీమాను అందజేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఈ 6 కూడా ముందుగా పార్టీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఫేస్ ఆఫ్ దిగా మేనిఫెస్టోగా ఉండబోతుంది. అంటే ఈ 6 గ్యారంటీ కార్డులతో ముందుగా ప్రజల ముందుకు వెళ్ళబోతుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో మేనిఫెస్టోలు ఉండబోతున్నాయి. అదేవిధంగా మనకి నియోజకవర్గ స్థాయిలో మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే నియోజకవర్గ స్థాయిలో మేనిఫెస్టో అంటే అక్కడ ఉన్న స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టో రూపొందిస్తారు. ఇవన్నీ మొత్తం కలిపి కూడా ఒక మేనిఫెస్టోగా ప్రజల ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 6 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ 6 గ్యారంటీలు కనుక అమలు చేస్తే బడ్జెట్ సరిపోదు, బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి కూడా అనేక విమర్శలు చేశారు. అంటే మంత్రి కేటీఆర్ చేశారు, హరీష్ రావు చేశారు, అదేవిధంగా బీఆర్ఎస్ చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఆరోపణలు విమర్శలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న ఏదైతే ఇప్పటివరకు పార్టీ లీకేజీలు ఇస్తుందో తాము కాంగ్రెస్కి మించి తాము కూడా పథకాలు అదేవిధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని చెప్తున్నారో ఆ మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే కనుక తాము కూడా రైతులకు సంబంధించి చూసుకుంటే కనుక ఏటా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము, రైతు బంధు పేరిట ఇస్తామని చెప్తుంది. అదేవిధంగా ఈసారి రైతులకు పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నాము, నెలకు 5,000 రూపాయలు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఇస్తున్న తరహాలోనే గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇస్తాము, రైతులు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అత్యధిక భృతి ఇస్తాము అని చెప్పేసి చెప్తూ వస్తుంది. దీని మీద కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు 6 గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ సరిపోదన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇచ్చే కాంగ్రెస్
ఇస్తున్నామన్నప్పుడు బడ్జెట్ ఎలా సరిపోతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ నెల 15న ఏదైతే అభ్యర్థులతో కేసీఆర్ భేటీ కాబోతున్నారో ఆ భేటీ సమయంలోనే మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఆ రోజు 15వ తారీఖున మేనిఫెస్టో విడుదల చేసి ఆ తర్వాత హుస్నాబాద్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారు. ఇక మరోవైపు బీజేపీ పార్టీ చూసుకుంటే కనుక బీజేపీ పార్టీ ఇప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోల మీద దృష్టి పెట్టింది. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అనే దాని మీద దృష్టి సారిస్తూనే వాళ్ళు కూడా జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేనిఫెస్టోకి సంబంధించి ప్రత్యేక కమిటీ కూర్చుంది. ఆ కమిటీ కసరత్తు చేస్తుంది. ఏవైతే ఈ రెండు పార్టీలను తలదన్నేలా తాము కూడా ఇవ్వబోతామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికలు ఈ నెల నవంబర్ 30న జరగబోతున్నాయి. ఈ లోపు మేనిఫెస్టోలు కూడా విడుదల చేసి ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలు అయితే పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. బహుశా మరి ఏ పార్టీని ప్రజలు ఆకర్షిస్తారో ఏ పార్టీకి ప్రజలు ఓటేస్తారో చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, శ్రీనివాస్, ఒకటి అంటే మేనిఫెస్టోల అంశం మాట్లాడుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులు ప్రకటన గతంలో కొంతవరకు లేట్ చేసినటువంటి నేపథ్యాలు ఉన్నాయి సార్. ఈసారి మాత్రం మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రజలు ప్రసరణ చేసుకున్న తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తాం, అవే మమ్మల్ని గెలిపిస్తాయి, కర్ణాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒకంత ముందుగానే 6 గ్యారెంటీలతో ముందుకెళ్ళడం అనేది కలిసి వచ్చే అంశంగా మనం మాట్లాడుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, ఏంటంటే అభ్యర్థులు అనేది సెకండ్, ముందుగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఫస్ట్ ప్రజలను ఆకర్షించగలిగితే పార్టీగా ముందుగా ప్రజల్లోకి వెళ్తారు. ఆ తర్వాత అభ్యర్థులుగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముందుగా 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. కర్ణాటకలో ఇదే ఫార్ములాని తీసుకెళ్లారు, సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇప్పటికే ప్రజల నోళ్లలో మన్ననలు పొందుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు పదే చెప్తున్నారు. ముఖ్యంగా ఏ కాంగ్రెస్ పార్టీ నేతను కదిలించినా సరే ఏదైతే 6 గ్యారెంటీలను ప్రజల ముందు పెడుతున్నారో 6 గ్యారెంటీలే తమకు విజయం చేకూరుస్తాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇది మరింతగా తమకు ప్లస్ అవుతుందే తప్ప ఎక్కడ కూడా తమకు నెగిటివ్ కాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి మేనిఫెస్టోతోని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అందరికన్నా ముందుగానే మనం చెప్పొచ్చు. రాజశేఖర్.